తమిళనాడు ఎన్నికలకు ముందు అయినా లేదా ఇప్పుడు ప్రభుత్వ అధినేతగానైనా విజయ్ గారి స్టైల్ గమనించాము అనుకుంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే తాను కూడా ఫాలో అవుతున్నారని అనలేం, కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే విజయ్ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎన్నికల ప్రచారానికి ముందు చూడండి, విజయ్ ఒక డ్రెస్సింగ్ స్టైల్ అయినా అండ్ బహిరంగ సమావేశాలను మనం చూసినా కూడా, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానుల మధ్యలోకి వెళ్ళడం కోసం ఏ విధంగా అయితే స్టేజ్ని సుమారక సభలో మధ్యలో నుంచి ముందరకి అంటే ఒక వాక్ చేయడం కోసం ఏర్పాటు చేసుకుంటూ, విజయ్ది కూడా సేమ్ అలాగే కనిపించేది. తన సభలైనా అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అయినా యాజ్ ఇట్ ఈస్ కనిపించుకుంటూ వచ్చింది. ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తన పరిపాలనలో కూడా చాలా సున్నితమైన నిర్ణయాలు, విద్యాపరంగా అయినా వైద్యం పరంగా అయినా జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం అయినా ఎక్కడే కూడా అహంకారం కనిపించడం లేదు, ఎక్కడ కూడా పొగరు కనిపించడం లేదు. ఆ బాడీ లాంగ్వేజ్ అయినా కూడా చాలా చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పుడు ఎంత సున్నితంగా ఆలోచించుకుంటూ వచ్చారు, ఇప్పుడు విజయ్ కూడా అలాగే సున్నితంగానే కనిపిస్తూ ఉంది. అండ్ లేటెస్ట్గా విజయ్ తీసుకున్న మరో నిర్ణయం కూడా అచ్చం జగన్మోహన్ రెడ్డి గారు లాగే అనిపించింది. అదే ఓదార్పు యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్. వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి అని జగన్ అనుకోవడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే జగన్ ఎదిగిపోతాడేమో, వద్దు అందరినీ ఒకే చోటికి పిలిపించి పరామర్శించండి అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ చెప్పడం, లేదు అది పద్ధతి కాదు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పరామర్శించాలి కానీ వాళ్ళని పిలిపించుకోవడం ఏంటి, అది కరెక్ట్ కాదు అని జగన్ బలంగా నమ్మడం, కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం, నెక్స్ట్ ఓదార్పు యాత్రతో జనంలోకి వెళ్ళడం, ఇదంతా చూసాం. సేమ్ ఇప్పుడు విజయ్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి గారు కూడా జూలై 2వ వారంలో ఓదార్పు యాత్ర చేయబోతూ ఉన్నారు. కరూరులో తన ఎన్నికల ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు కదా. ఈవెన్ తాజాగా అసెంబ్లీలో కూడా నా జీవితంలో అత్యంత అంటే చాలా అత్యంత ఏమంటారు చీకటి సభ అది, అంటే నన్ను ఎప్పుడు వెంటాడే భావోద్వేగం అని చెప్పారు ఆయన. అప్పుడే ఆ కుటుంబాలను చెన్నై పిలిపించుకొని, ఎందుకంటే అప్పుడు భద్రతా కారణాల రీత్యా, అప్పుడు ఎలక్షన్ కమిషన్ రెస్ట్రిక్షన్స్ దృష్ట్యా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇళ్ళకు విజయ్ వెళ్ళలేకపోయాడు. వాళ్ళ కుటుంబాలన్నింటినీ కనుక చెన్నైలో ఒక రిసార్ట్కు పిలిపించుకొని వాళ్ళను ఓదార్చి ఒక్కొక్కరు బ్యాంక్ అకౌంట్లో నేరుగా 20 లక్షలు జమ చేశారు అప్పుడు విజయ్. ఆ తర్వాత వాళ్ళని అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పిలిపించుకోవాల్సి వచ్చింది. కానీ వాళ్ళ కుటుంబంలో విషాదం నెలకొంది కదా, మనమే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించడం భావ్యమని భావించినటువంటి విజయ్ నేరుగా 41 సభ్యుల కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం ఓదార్పు యాత్ర పేరుతో ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. జూలై 2వ వారంలో విజయ్ ఓదార్పు యాత్ర చేయబోతూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినట్లే ఆ కుటుంబాలను పరామర్శించాలని విజయ్ కూడా సేమ్ అలాంటి నిర్ణయమే తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు.